హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలినీస్ హరివిల్లు. ఇవాల్టి వీడియోలో ఈవినింగ్ స్నాక్స్గా కరకరలాడే క్రంచీ పప్పు చెక్కల్ని ఎలా గుల్లగా డెలీషియస్గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇవి కనీసం 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. పిల్లలు స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్. పప్పు చెక్కలు చేయడానికి 2 కేజీల స్టోర్ బియ్యంని తీసుకున్నానండి. ఈ బియ్యంని 2-3 సార్లు మంచిగా వాష్ చేసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానాక మిల్లుకు పంపించి మెత్తగా మరపట్టించుకోవాలి. బియ్యం అంతా నీళ్లు ఒడిసిపోయేలాగా ఇట్లా ఒక చిల్లులు గిన్నెలోకి వేస్తున్నాను. ఇట్లా నీళ్లు ఒడిసేదాకా ఉంచుకొని ఒక బట్ట మీద ఆరేసుకొని మరీ డ్రై అవ్వకుండా కొంచెం వెట్టుగా ఉండగానే పిండి ఆడించుకుంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. బాగా మెత్తగా ఆడిచ్చాము. ఇట్లా ఒక 2 కేజీల పిండి తీసుకుంటున్నాను. 3 ఆనియన్స్ సన్నగా ముక్కలుగా కోసి ఉంచుకున్నాను. ఇవి యాడ్ చేసుకుందాం. పిండికి తగినట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్. కావాల్సికొస్తే మళ్ళీ వేసుకోవచ్చు. పిండి కలుపుకుంటూ వేసుకోండి. ఇందులోకి సన్నగా చాప్ చేసిన కరివేపాకండి, ఫ్రెష్గా దొరికింది, అది కూడా యాడ్ చేస్తున్నాను. వెన్న చిలికి ఇట్లా తీసి ఉంచింది మా అమ్మగారు. ఇప్పుడు ఇది కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా కారం యాడ్ చేయట్లేదు కాబట్టి ఓన్లీ అల్లం అండ్ పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. ఒక చిన్న జార్లో ఇవి తొడియాలు చేసుకొని అల్లం పీల్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవి పేస్ట్ చేసుకొని ఇది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంతలోపు మనం పచ్చెనగపప్పు నానబెట్టుకోవాలి. ఒక 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. రైస్ నానబెట్టుకున్నప్పుడే నానబెట్టుకుంటే ఇవి రెడీ అయిపోతాయి. పచ్చి శనగపప్పు ఇవి కూడా బాగుంటుంది పప్పు చెక్కల్లో, పప్పు బిళ్ళల్లో. ఇవి యాడ్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ జీలకర్ర, టేస్ట్కి సరిపోయినంత జీలకర్ర వేసుకోండి ఫ్రెండ్స్. ఒక 10 స్పూన్స్ లైక్ అట్లా 1/2 కప్పు జీలకర్ర తీసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. 2 కేజీల పిండికి ఒక 20 చిల్లీస్ పడతాయి. అల్లంని ఇట్లా పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఫైన్గా బ్లెండ్ చేసేసుకుందాము. మరి మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగొద్దు, ఇట్లా కచ్చపచ్చగా చేసుకుంటేనే బాగుంటుందండి పప్పు చెక్కల్లోకి. ఇప్పుడు మనం దీన్ని యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పిండిలోకి అంతా వేసేసుకుందాము. ఈ స్పైసీనే సరిపోతుందండి. సాల్ట్ అండి, మనకి టేస్ట్కి తగ్గట్టుగా వాటర్లో నానబెట్టుకొని సాల్ట్ని ఆ నీళ్ళని యూజ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. ఈ సాల్ట్ని ఇట్లా ఒక బౌల్లో మంచినీళ్ళు పోసి నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ మనం పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి పిండి అండి ఇది. అప్పటికప్పుడు బియ్యం ఆడించడం వల్ల పిండి కొంచెం మెదుపు వస్తుంది. అదే కాక మనం మంచిగా బటర్ యాడ్ చేసాం కదా. పప్పు చెక్కలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా వస్తాయి. మీరు చూసి ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎట్లా వచ్చింది అనేది. చూడండి ఫ్రెండ్స్, బాగా కలిపేసాను గట్టిగా. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు, అట్లా అని మరీ గట్టిగా ఉండకూడదు. మనం ముద్దలు చేసుకోవడానికి అనువుగా ఉండాలి. పప్పు చెక్కలు వేసే లోపలే ఇట్లా ముద్దలు రెడీ చేసుకుంటే కనుక మనం ఈజీగా చేసేసుకోవచ్చండి. దీని మీద డ్రై అవ్వకుండా ఒక వెట్ క్లాత్ని కానీ పెట్టుకున్నామంటే డ్రై అవ్వకుండా ఉంటుంది పిండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా పూరీ ప్రెస్ తీసుకున్నాను నేను. పూరీ ప్రెస్లో ఇట్లా పల్చగా ఉండే కవర్లని కట్ చేసుకొని వేసుకోవడం వల్ల బాగా వస్తాయి. దీనికి ఆయిల్ అప్లై చేశాను ఫ్రెండ్స్. ఇట్లా ముద్దలు చేసుకున్నాం కదా, మనం చూపించాను కదా, ఈ ముద్దను పెట్టుకొని దీనికి కూడా ఈ పైన ఉండే పేపర్కి కూడా నూనె పూసుకొని ఒత్తుకోవాలండి. అప్పుడే బాగా పల్చగా బాగా వస్తాయి. చూడండి, ఇట్లా పేపర్ తీసేసి ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ ఒక పక్కన కడాయి పెట్టుకొని బాగా డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసి ఉంచానండి. ఆయిల్ని వేయంగానే పైకి తేలాలి పప్పు చెక్క, అప్పుడే బాగా కాగుతుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా కాగాయి. ఇట్లా పెను నిండా వేసానండి. సౌండ్ తగ్గిపోతే కాగిపోయినట్టే. అవి తీసేసుకోవచ్చు మనం. ఇవి వైట్గానే వస్తాయండి, ఎర్రగా రావు మరీను. ఈ రకంగా కాగాక తీసేసుకోవచ్చు. మరీ ఎర్రగా కాగడం వల్ల ఆనియన్స్ మరీ మాడిపోతాయండి, అప్పుడు టేస్ట్ బాగోదు. పిల్లలకి ఎంతో ఇష్టమైన పప్పు చెక్కలు రెడీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.